వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనము 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 61 నుంచి చూడండి. ఏ స్టార్ట్స్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 28,000 rupees. After 2 months, B join with 20,000 and after another 2 months, C joins with 18,000 rupees. At the end of 10 months from the start of the business, if B withdraws Rs 2,000 rupees and C withdraws 2,000 rupees, in what should be? In what ratio should the profit be distributed among A, B, C at the end of the year? చూడండి, మిక్సింగ్ ఇచ్చాడండి. మనకు కష్టమే కాదండి, సింపుల్ గా చేయొచ్చు. చూడండి, మన ప్రాసెస్ ప్రకారం అయితే సింపుల్ గా తక్కువ టైంలో అయిపోతుందండి. లేదంటే కొద్దిగా ఎక్కువ లెంతీ అవుతుంది. చూసుకోండి ఒకసారి. ఏ 28,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడండి. 2 నెలల తర్వాత బి 20,000 రూపాయలతో మరియు మరో 2 నెలల తర్వాత సి 18,000 రూపాయలతో వ్యాపారంలో పెట్టుబడి పెట్టారనమాట. వ్యాపారం ప్రారంభించిన 10 నెలల చివరిలో బి ఏం చేశాడండి, 2,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడండి. సి అనేవాడు కూడా 2,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడండి. ఓకేనండి. ఒక సంవత్సరం చివరలో ఏబిసిల మధ్య లాభాల పంపిణీ ఏ నిష్పత్తిలో చేయబడుతుంది అని అడుగుతున్నాడు. ఏ నిష్పత్తిలో చేయబడుతుంది? లాభాలు పంపిణీ చూసుకోండి. ఏ నిష్పత్తి మనకి ఒకసారి పెట్టుబడి చూడండి. ఒకసారి ఏ ఇటు బి ఇటు సి అండి, ముగ్గురు ఉన్నారండి. పెట్టుబడి చూస్తే ఏ అనేవాడు 28,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. బి అనేవాడు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సి అనేవాడు 18,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. వాళ్ళ యొక్క సమయాలు చూద్దామండి. సమయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ ఒక వ్యాపారం ప్రారంభించాడు, 2 నెలల తర్వాత బి అనమాట, మరో 2 నెలల తర్వాత సి అనమాట. అంటే వీళ్ళకి 2 నెలల తేడా ఉందని చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ 10 నెలల చివరిలో బీసీలు బి మరియు సిలు 2,000 రూపాయలు వెనక్కి తీసుకున్నారండి 10 నెలల చివరిలో. అయితే మనకు 10 నెలల వరకు ముందు కౌంట్ చేద్దామండి. 10 నెలల వరకు చూసుకున్నట్లయితే ఏ అనేవాడు 10 నెలలు ఉన్నట్టేనండి. బి అనేవాడు 2 నెలల తర్వాత చేరాడు కాబట్టి ఎన్ని నెలలు ఉంటాడండి, 8 నెలలు ఉంటాడండి. ఇంటూ 8 అనమాట. సి అనేవాడు మరొక 2 నెలలు అంటే 4 నెలల తర్వాత చేరాడు కాబట్టి 10 నెలలు అంటే ఎన్ని ఉంటుందండి, ఇంకా 6 నెలలు మాత్రమే ఉంటాడండి. అంటే సి అనేవాడు ఈ 10 నెలల్లో చూసుకున్నట్లయితే బి అనేవాడు 8 నెలలు ఉన్నాడండి, సి అనేవాడు 2 నెలలు ఉన్నాడండి. ఏ గురించి మనకు మెన్షన్ చేయలేక అలా ఉంచండి. తర్వాత ఏమైందండి, 10 నెలల చివరిలో బి 2,000 రూపాయలు, సి 2,000 రూపాయలు వెనక్కి తీసుకోండి. అంటే వీడు 2,000 తీసుకోండి అండి. ఇంకెంత ఉంటుందండి, 20,000 2,000 తీసుకుంటే 18,000 ఉంటుందండి. వీడు 2,000 తీసుకుంటే వెనక్కి తీసుకుంటే ఎంత ఉంటుందండి, 16,000 ఉంటుందండి. 16,000. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, సంవత్సరం చివరిలో అంటే మనం 10 నెలలకి ఎంతమంది కౌంట్ చేసామంటే సంవత్సరం అంటే ఎన్ని నెలలు ఉన్నాయి, 2 నెలలు ఉన్నాయి కాబట్టి ఆ 2 నెలలు ఈ పెట్టుబడి ఉంటుందని అర్థం అనమాట. ఇంటూ 2 నెలలు. మరి ఏ విషయంలో మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏ ఎన్ని నెలలు ఉన్నట్టండి, సంవత్సరం మొత్తం ఉన్నట్టండి. కాబట్టి ఇంటూ 12 తీసుకోండి. ఇప్పుడు లాభాల నిష్పత్తి కనుక్కోండి. ఓకేనండి. ఇది ప్లస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంటూలు అనమాట. అన్నిట్లో ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేయండి. అన్నిట్లో ఉంటేనే క్యాన్సిల్ చేయండి. ఇక్కడ అన్నిట్లో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros క్యాన్సిల్ చేసేయండి. 3 zeros క్యాన్సిల్ చేస్తాను. నెక్స్ట్ అన్ని కూడాను 2 టేబుల్తో పోతాయండి. 3 టేబుల్తో ఈ 3 టేబుల్తో పోదు, 3 టేబుల్తో పోతుందండి. ఇది 3 టేబుల్తో పోదండి. 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 2తో చూసుకున్నట్లయితే 2 1s అండి, 2 1s, 2తో 2 3s, 2తో 2 4s, 2తో 2 6s అండి. ఇంకా మళ్ళీ 2తో పోతాయా, 2తో పోతాయండి. ఇది పోతుంది కదా. ఓకే, 2తో చూడండి 2 8s అంటే మనకి సింప్లిఫై అవ్వాలండి అంతే. 2తో 2 9s అండి, 2తో 2 9s, 2తో 2 2s, 2తో 2 3s అండి. ఇంకా మనకి సింపుల్ అయిపోయింది. అంటే అన్ని సింగిల్ డిజిట్ వచ్చాయి కాబట్టి ఇంకా క్యాన్సిల్ అయితే చేయొచ్చు, లేదంటే మల్టిప్లై చేసిన ప్రాబ్లం లేదండి. 28 into 3 అండి. 3 8s 24, 2 ఉంది, 3 2s 6 ప్లస్ అంటే 84 వచ్చిందండి. 84 ఇక్కడ చూడండి
2 into 20 అండి, అంటే 40 వస్తుందండి. 40 ప్లస్ 9 into 1 అంటే 9 అండి, 49 అనమాట. ఇక్కడ 9 3 27 అండి, 27 ప్లస్ 8 ఉందండి ఇక్కడ 8 అండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, 84:49:27 ప్లస్ 8 అంటే ఎంత వస్తుందండి, 35 వస్తుందండి. ఇవన్నీ కూడా 7 టేబుల్తో పోతాయండి. 7తో 7 5 7తో 7 7 7తో 7 1 7 2 12 అనమాట. అంటే ఎంత వచ్చిందండి, 12:7:5 వచ్చిందండి. 12:7:5 వచ్చిందండి. కాబట్టి 12:7:5 కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం ఏ విధంగా చేసాం చూడండి. మనం ఇంత తక్కువ ప్లేస్ లో కూడా టోటల్ క్వశ్చన్ అంటే క్లారిటీగా చాలా నీట్ గా చేసామండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, మనం ఏం చేసామో బాగా గుర్తుపెట్టుకోండి. మనము క్వశ్చన్ చదువుకుంటూ అక్కడ డేటా రాసుకున్నామండి, రాసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసాం. ఓకేనండి, ముందు మనకి 10 నెలలు అన్నాడు కాబట్టి ఆ 10 నెలల డ్యూరేషన్ లో మనం తీసుకున్నామండి. 10 నెలల డ్యూరేషన్ లో వీడికి ఎందుకు తీసుకున్నామంటే బి అని కూడా 2 నెలల తర్వాత చేరాడండి, అంటే 2 నెలలు తగ్గించాం మనం. మరో 2 నెలలు అంటే మొత్తం 4 నెలల తర్వాత సి చేరాడు కాబట్టి 4 నెలలు తగ్గించామండి. ఓకేనండి, అప్పుడు 2000 రూపాయలు వెనక్కి తీసుకున్నారు, అంటే 2000 తగ్గించాం, ఇక్కడ కూడా 2000 తగ్గించామంట. ఆ 2 నెలలు రిమైనింగ్ 2 months, ఎందుకంటే సంవత్సరం ఉన్నాడు కాబట్టి మొత్తం 10 నెలలకు ఆల్రెడీ తీసుకున్నాము, ఇంక సంవత్సరం అంటే 2 నెలలు ఉన్నాయి కదా, 2 months ఉంది కదా, ఆ 2 months వీళ్ళిద్దరు తీసుకున్నాం. మరి ఇది ఏ గురించి మనకి టైమింగ్ మెన్షన్ చేయలేదు కాబట్టి మొదటి నుండి వీళ్ళు లాస్ట్ వరకు ఉండే కూడా 12 నెలలుగా తీసుకున్నామండి. ఓకేనండి, సింప్లిఫై చేస్తే మనకు రేషియో వచ్చేస్తుంది. సింప్లిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా ఇలా 2 లైన్స్ వచ్చేటప్పుడు మాత్రం అన్ని ఇక్కడ కనిపిస్తున్న అన్ని నెంబర్స్ లో కూడా ఏదైతే క్యాన్సిల్ అవుతుందో దాంతో మాత్రమే డివిజన్ చేయాలి, ఇంక వేరే దాంతో చేయకూడదు. మీద కింద జిగ్జాగ్ చేసేవద్దు. సింగిల్ గా ఉన్నప్పుడు అలా జిగ్జాగ్ చేసుకోవచ్చు అండి, కానీ డబుల్ ఉన్నప్పుడు చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ గా ఉంటుంది కాబట్టి ఈ 8 ఈ 8 ఈ 8 కట్ చేశానండి ఇంతకు ముందు సమ్లో మన 60 క్వశ్చన్ లో. కానీ మనము అలాగా ఇక్కడ మాత్రం ఈ క్వశ్చన్ లో మాత్రం అలా జిగ్జాగ్ చేయకూడదు. ఓకేనండి, ఎందుకంటే మధ్యలో ప్లస్లు ఉన్నాయని అర్థం అనమాట, అందుకే ప్లస్ సింబల్ కూడా మీకు గీయడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 62 అండి. In a business, B invests of the amount invested by A. After 6 months from the start of the business, C joined the business with an amount equal to twice B investment. After 8 months from the start of the business, B withdraws completely from the business. If at the end of the year, C share in the profit was 2,460 rupees. What was the total profit received by the year? Received by that year. ఒక వ్యాపారంలో బి ఏ పెట్టుబడి పెట్టిన సగం మొత్తాన్ని పెట్టుబడి పెడుతుందండి. 6 నెలల తర్వాత సి వ్యాపారంలో బి యొక్క పెట్టుబడికి 2 రెట్లు సమానమైన మొత్తంలో వ్యాపారంలో కలుస్తుంది అనమాట. వ్యాపారం ప్రారంభమై 8 నెలల తర్వాత బి వ్యాపారం నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. సంవత్సరం చివరిలో లాభంలో సి వాటా చూసుకున్నట్లయితే 2,406 రూపాయలైన ఆ సంవత్సరం అందుకున్న మొత్తం లాభం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారండి, ఏబిసి అని ముగ్గురు ఉన్నారండి. ఏబిసి అని ముగ్గురు వ్యాపారంలో బిఏ చూడండి, బి ఏ పెట్టుబడి పెట్టిన సగం మొత్తాన్ని పెట్టుబడి పెడుతుందండి. ఏ పెట్టుబడి పెట్టిన దానికి సగం అనమాట. అంటే ఏ మీరు ఎక్స్ అనుకున్నట్లయితే బి ఏమవుతుందండి, x/2 అవుతుందండి, x/2. లేదంటే దీన్ని 2x గా తీసుకుంటే ఏమవుతుందండి, x అవుతుందండి. ఓకేనండి, అలా తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ 6 నెలల తర్వాత సి వ్యాపారంలో బి యొక్క పెట్టుబడికి 3 రెట్లు అండి, బికి 3 రెట్లు అంటే 3x అనమాట పెట్టుబడి పెడుతుందండి. నెక్స్ట్ ఏమండి, ఇక్కడ పెట్టుబడి పెడుతుంది. 6 నెలల తర్వాత సి వ్యాపారంలో బి యొక్క పెట్టుబడికి పెడుతుందండి. నెక్స్ట్ కూడా వ్యాపారం ప్రారంభమైన 8 నెలలకి బి వ్యాపారం నుంచి బయటకు వెళ్ళిపోయింది, అంటే 8 నెలలు ఉంటుందండి. కాబట్టి ఇక్కడ 8 నెలలు తీసుకోండి. 6 నెలల తర్వాత వచ్చేది కాబట్టి ఇది 6 నెలలు తీసుకోండి. మొత్తం మనకి ఏంటంటే సంవత్సరం చివరి అన్నాడు కాబట్టి సంవత్సరం వరకే ఉంటుంది కాబట్టి 12 నెలలు. ఏ గురించి మనకి ఎక్కడ డిస్కషన్ లేదు కాబట్టి ఏ 12 నెలలు తీసుకోమండి. బి 8 నెలలు మాత్రం ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు కాబట్టి బి 8 తీసుకోమండి. సి అనేవాడు 6 నెలల తర్వాత వస్తుంది కాబట్టి ఇంకా 6 నెలలు ఉంటుంది కాబట్టి 6 తీసుకోమండి. ఇప్పుడు లాభాల నిష్పత్తి చూడండి, ఎక్సెల్ క్యాన్సిల్ అయిపోతాయండి. నెక్స్ట్ ఇంకా ఏదైనా క్యాన్సిల్ అవుతుందా, 3తో క్యాన్సిల్ అవుతుంది, 2తో అవుతుంది, 2తో 2 1 2తో 2 4 2తో 2 3 అండి. మరి ఇంకా క్యాన్సిల్ అవ్వదు, ఏమవుతుందండి 12:4:9 వస్తుందండి, 12:4:9. అయితే ఎవరు వాటా ఇచ్చాడండి, సి వాటా ఇచ్చాడండి. ఎంత అంటే 2460 ఇచ్చాడండి. సి వాటా ఎంత, 9 పార్ట్స్ ఇచ్చాడు కాబట్టి 9 parts is equal to 2460 అండి. మరి ఎంత ఏం కావాలండి మనకి,
ఆ సంవత్సరం అందుకున్న మొత్తం లాభం కావాలండి. అంటే మొత్తం అంటే 12 ప్లస్ 4 ప్లస్ 9 అండి. 12 ప్లస్ 4 అంటే 16, 16 ప్లస్ 9 అంటే 25 అండి. అంటే 25 భాగాలు కావాలి. చేసామండి మనము. ఎందుకంటే 9 టేబుల్‌తో పోవట్లేదు. 6 నెలల తర్వాత సి వ్యాపారం బి యొక్క పెట్టుబడికి 2 రెట్లండి. 3 రెట్లని చదివేశాను. 3 రెట్లు పెట్టేసాను. ఇక్కడ 2 వస్తుందండి. 2 వస్తుందంటే 2 మూలు 6 వస్తుందండి. 2 మూలు 6 వస్తుందంటే ఇంక రేషియో మారిపోతుందండి. చూడండి 2తో పోతుంది. 2 6ల 2తో 2 రెళ్ళ 2తో 2 మూడుల. అంటే 6:2:3 అండి. అంటే 3 అవుతుంది ఇది. ఇటువంటి మిస్టేక్స్ చేయకూడదండి. చూసుకోండి కరెక్ట్‌గా. నేను క్వెషన్ చదివేటప్పుడు ఎక్కువ తప్పు చేస్తున్నానండి. ఇక్కడ చూడండి 3 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఇది అయినట్లయితే మొత్తం ఎంత అవుతుందంటే 6 ప్లస్ 2 అంటే 8, 8 ప్లస్ 3 అంటే 11. 11 భాగాలు ఎంత అండి? అంటే 11 టేబుల్‌తో ఏదైతే పోతుందో మనకు అదే ఆన్సర్ అవుతుందండి. 11 టేబుల్‌తో ఇది పోదండి. 11 టేబుల్‌తో ఇది కూడా పోదండి. 11 టేబుల్‌తో ఇది కూడా పోదండి. కాబట్టి ఇది ఒకటే పోవచ్చు. కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. 9020 అవుతుంది. సింపుల్ గా పెట్టి వచ్చి చూడండి ఒకసారి చేద్దాం మనం ఇంకెందుకు. 3తో చూడండి ఇక్కడ 3తో 3 8లో 24 అండి. ఇంకా 3 రెళ్ళు అండి. అంటే 820 వస్తుందండి. 820 ఇంటూ 11 అనమాట. 0 11 రెళ్ళు ఎంత అండి? 22 అంటే 2 అంటే 11 88 ప్లస్ 2 అంటే 90 అండి. ఇది అవుతుంది 9020 అవుతుంది. 9020 ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ కన్ఫ్యూజ్ మరి ఏమవుతుందండి, సింపుల్ గా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. Question number 63. A, B, and C entered into a partnership by investing 5,400 and 18,200 and 12,600 rupees respectively. B left after 6 months. If after 8 months there was a profit of Rs 28,790 rupees, then what the share of C in the profit అన్నాడండి. చాలా సింపుల్ క్వశ్చన్ అంటే ఆల్రెడీ మనం ఇటువంటి క్వశ్చన్ చెన్నో చేయడం జరిగింది. ఏబీసీలు 5,400, 18,200, 12,600 రూపాయలు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారండి. 6 నెలల తర్వాత బి ఉపసంహరించుకున్నాడండి. 9 నెలల తర్వాత లాభం ఎంత వచ్చిందండి? అది లాభంలో సి వాటా కావాలండి. ఇప్పుడు చూడండి ఎవరెవరు ఉన్నారండి? ఏ, బిసి అని ముగ్గురు వ్యాపారంలో భాగస్వాములు కాబట్టి వారి యొక్క పెట్టుబడులు చూడండి. 5,400 అండి. ఇది 18,200 అండి. ఇది 12,600 అండి. ఏ అనేవాడు మొత్తం చూడండి 8 నెలలకు కాబట్టి ఏ అనేవాడి గురించి మన డిస్కషన్ లేదు కాబట్టి ఏ 8 నెలలు ఉన్నాడండి. బి అనేవాడు చూడండి 6 నెలల తర్వాత బి ఉపసంహరించుకున్నాడు కాబట్టి ఎన్ని నెలలు ఉంటాడంటే 6 నెలలు ఉంటాడండి. సి విషయం కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి సి ఏమవుతుందంటే 8 నెలలు ఉంటాడండి. ఓకేనా. ఇప్పుడు లాభాల నిష్పత్తి కావాలంటే చూడండి, లాభాల నిష్పత్తి అంటే ఇక్కడ మనకి ఎన్ని 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 జీరోస్ 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. ఇంకా 2 జీరోస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకే టేబుల్ తో పోతుందండి? టేబుల్ తో చూడండి, ఏ టేబుల్ తో పోతే ఆ టేబుల్ తో క్యాన్సిల్ చేసేయండి. 3 టేబుల్ తో పోతుందండి. 3 టేబుల్ తో 3 4 జా 12 3 2 అండి. ఇక్కడ 3 టేబుల్ తో 3 2 అండి. ఇక్కడ 3 టేబుల్ తో 3 1 జా 3 3 8 అండి. 18 అనమాట. ఇంకా అండి ఇంకా చూడండి, ఇంకా 2 టేబుల్ తో పోతుందా? 2 టేబుల్ తో క్యాన్సిల్ చేసాను. సింపుల్ గా క్యాన్సిల్ చేస్తాం. 2 తో 2 4 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2 తో 2 4 మళ్ళీ 2 టేబుల్ తో పోతాయండి. ఇంకా 9 టేబుల్ తో పోతుందా? పోతుంది. 2 టేబుల్ తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 2 అండి. ఇక్కడ కూడా 2 2 ఇక్కడ 2 తో చూసుకున్నట్లయితే 2 9 2 1 91 వచ్చిందండి. ఓకేనండి. ఇంకా మనకి 91 వచ్చింది కాబట్టి మనకి క్యాన్సిల్ అవుతుందా అవదా చూసుకోండి. 91 13 టేబుల్ తో పోతుంది. 13 టేబుల్ తో ఏవి పోవు. 19 టేబుల్ తో పోవట్లేదు. మనం క్వశ్చన్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1 లేదండి, మిస్ అయిపోయింది. అంటే ప్రింటింగ్ లో 1 రాలేదు. అంటే మనం టైప్ చేసినప్పుడు మనం ఒకసారి క్వశ్చన్ చూసుకుందాం ఒకసారి. అంతేనండి, 1 అక్కడ మనకి ప్రింటింగ్ మిస్టేక్ అయింది, దానివల్ల మనకి మిస్ అయింది. ఇక్కడ చూడండి 1 వేసుకోండి, ఏం ప్రాబ్లం ఏం లేదండి. 1 వేసుకుంటే ఇది ఏ టేబుల్ తో క్యాన్సిల్ చేసామండి? 3 టేబుల్ తో కాబట్టి 3 టేబుల్ ఇది క్యాన్సిల్ అవ్వదండి. కాబట్టి కొద్దిగా మొదటి నుంచి చేయవలసి ఉంటుంది. చేద్దాము. ఇప్పుడు చూడండి ఏ టేబుల్ తో పోతుంది చూడండి. ఇది మనకి 14 టేబుల్ తో పోతుంది చూడండి. ఇక్కడ 14 టేబుల్ తో పోయినట్లయితే ఎంత అండి? 154 కదా ఇది. 14 టేబుల్ తో 14 1 14 అండి. ఇంకా మళ్ళీ 14 ఉంటుందండి. 14 1 అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 14 తో 14 1 14 అండి. ఇంకా 42 ఉంటుందండి. 14 3 అండి. ఇక్కడ 14 తో చూసుకున్నట్లయితే 14 9 అండి. ఓకేనండి. ఇప్పుడు ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అవుతాయండి. 4 తో చూసుకుంటే ఇది అవ్వదు. 2 తో వచ్చాయండి. 2 తో 2 4 అండి. 2 తో 2 3 2 తో 2 4 అండి.
ఇప్పుడు చూడు ఇవే మిగిలియండి. 11 into 4 అంటే 44, 13 into 3 అంటే 39, 9 into 4 అంటే 36 అండి. ఈ రేషియోలో మనం మిగిలిందండి. ఇంకా 39 క్యాన్సిల్ అవుతుంది, 36 41 అంటే వేరు వేరు టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మన రేషియో మరి సింప్లిఫై అవ్వదండి, ఇంతే వస్తుంది. అయితే మనకు చూడండి ఇక్కడ 8 నెలల తర్వాత లాభం ఎంత వచ్చిందండి, మొత్తం లాభం ఇది. అంటే ఇక్కడ మొత్తం చూడండి ఎంత అంటే 44 ప్లస్ 39 ప్లస్ 36 మొత్తం చేయండి. 36 ప్లస్ 44 అంటే 70 అవుతుందండి. 70 ప్లస్ 39 అంటే 109 అవుతుందండి. 109, 70, 40, 80 అయింది. సారీ 80 అండి, 70 కాదు. 44 ప్లస్ 36 80 అండి. 80 ప్లస్ 39 అంటే 119 అవుతుంది. 119 భాగాలు ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 28,790 అండి. అయినట్లయితే ఏం కావాలండి, సి వాటా కావాలండి. సి వాటా అంటే ఎంత అండి, ఇదే కదా 36 భాగాలు అండి. అయితే 36 భాగాలు ఎంత. ఇప్పుడు 36 భాగాలు ఉన్నాయి కాబట్టి 36లో మనకి ఏమున్నాయండి, 9 ఉంది, 4 ఉంది కాబట్టి 9 టేబుల్తో 4 టేబుల్తో ఏదైతే పోతుందో మనకి అది ఆన్సర్గా మనం పెట్టుకోవచ్చు. మరి 9 టేబుల్తో 4 టేబుల్తో ఏది పోతుందో చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ అన్ని 4తో పోతున్నాయంటే 9తో ట్రై చేయాలండి. 9తో పోయిన చూసుకుంటే 9తో పోతుందండి, ఇది 9తో పోతుందండి, ఇది 9తో పోతుందా, 5, 10, 18 ఇది కూడా 9తో పోతుందండి. అంటే మరి 3 పోతున్నాయి కూడా మనకు కనుక్కోవడం వేస్ట్ అనమాట. అంటే 9, 3 వల్ల ఉపయోగం లేదండి. అంటే 36 టేబుల్ వల్ల డివిజిబిలిటీ రూల్ ఉపయోగించి మనం చేయలేకపోతున్నాం ఇక్కడ. కాబట్టి సింపుల్ గా ఎక్స్ అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే 119 ఎక్స్ ఈక్వల్ టు 28,790 ఇంటూ 36 అవుతుందండి. ఈ 119 కాస్త ఇటు పంపించినట్లయితే బై 119 అవుతుందండి. బై 119 అంటే మనం 17 టేబుల్తో పోతుంది కాబట్టి 17 టేబుల్తో క్యాన్సిల్ చేశారు అనుకోండి. 17 టేబుల్తో మనకి ఇది క్యాన్సిల్ అయ్యేలా కనిపించట్లేదండి. ఎందుకంటే 17 7 జా 289 కదా. మరి ఇంకా 2 తక్కువ ఉంది. అసలు ఎంత వస్తుందండి, వేరియేషన్ వచ్చింది అంటే 17 టేబుల్తో పోవట్లేదు. ఇంకా ఇంకేం పోతుందండి, 6 టేబుల్తో పోయినా మనకు అది ఉపయోగం లేదు. 17 7 కదా, 7 టేబుల్తో కూడా పోదు ఇది. 7 టేబుల్తో పోదు, 17 టేబుల్తో పోదు అంటే మ్యాక్సిమం మనకి ఖచ్చితంగా మనకి అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుందండి. ఏమొస్తుందండి, అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుంది. మరి అప్రాక్సిమేషన్ వాల్యూ వచ్చిందంటే ఖచ్చితంగా మనం అప్రాక్సిమేషన్లో చేసాం అనుకోండి, దీన్ని 120గా మనం తీసుకున్నట్లయితే అప్రాక్సిమేషన్ చేస్తాం చూడండి, దీన్ని 120గా కన్సిడర్ చేయండి. 120గా కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ జీరో ఎందుకంటే చాలా దగ్గర వాల్యూ ఉంది కాబట్టి, అంటే మన దగ్గర వాల్యూ అంటే ఈ ఆప్షన్స్ ఏమైనా దగ్గరగా ఉంటే మనం గుర్తుపట్టే వచ్చి అనమాట. అందుకనే ఇప్పుడు 12తో చూసుకున్నట్టే 12 1 12 3 అండి. ఇప్పుడు మల్టిప్లై చేసినట్లు ఎంత వస్తుంది చూడండి, 3తో 3 9 27, 2 3 7 21, 23, 2 3తో 3 8 24, 26, 3 2 6 ప్లస్ 2 అండి 8 అండి. అంటే 8637 అవుతుందండి. 8637 8637 అంటే ఇక్కడ మనకి వాల్యూ చూసుకున్నట్లయితే మనం ఏం చేసామంటే డినామినేటర్ పెంచామండి. డినామినేటర్ పెంచేసాం కాబట్టి ఏమవుతుందండి, వాల్యూ తగ్గిపోతుందండి. అంటే మనకు వచ్చే రిజల్ట్ అంటే దీనికంటే ఎక్కువ ఉండాలండి. దీనికంటే ఎక్కువ ఉన్నది మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. దీనికన్నా ఎక్కువ ఉన్నది చూసుకున్నట్లయితే ఏమున్నాయండి, ఈ రెండు కాదండి ఎక్కువ ఉన్నవి, ఈ రెండు ఎక్కువ ఉన్నాయండి. ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే మనకి 8637కి దగ్గరగా ఉంది ఇదే కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. మీరు కావాలంటే 119 టేబుల్తో మీరు క్యాలిక్యులేటర్ గట్రా చేసుకుంటే దీని దగ్గర అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుందండి. ఇది మన బ్యాంక్ లెవెల్లో మనం అప్రాక్సిమేషన్ గురించి చెప్పుకుంటాం అనమాట. ఇది అక్కడ మీకు అర్థమైపోతుందండి. ఇక్కడ మనం చూడండి, వాల్యూ అనేది డినామినేటర్ని పెంచాము. డినామినేటర్ పెంచామంటే వాల్యూ ఏమైపోతుందో తగ్గిపోతుంది. తగ్గిపోతుందంటే మనం ఎగ్జాక్ట్గా మనం 190ని ఉంచినట్లయితే ఇక్కడ వాల్యూ పెరగాలంటే 8637 కంటే ఎక్కువ ఉండాలి. ఈ రెండు ఎక్కువ లేవు కాబట్టి ఈ రెండు ఆన్సర్స్ కాదు. ఎక్కువ ఈ రెండు అండి, ఈ రెండింటిలో చాలా దూరంలో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఆ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 64 అండి. క్వశ్చన్ నెంబర్ 64 ఏమి ఇచ్చారండి, ఏ అండ్ బి started a business by investing Rs 2,400 and 3,600 respectively. At the end of the 4th month from the start of the business, C joined with X. After 8 months from the start of the business, B withdraws 600 rupees. If C share is 8,000 in the annual profit of Rs 22,500 rupees, what was the amount C invest in the business అని ఇచ్చాడు.
ఇక్కడ చూడండి ఏబిలు వరుసగా 2400 3600తో వ్యాపారం ప్రారంభించారండి. 4 నెలల తర్వాత అంటే 4 నెలల చివరిలో సి చేరి X రూపాయలను వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడండి. 8 నెలల తర్వాత బి ఏం చేశాడంటే 600 తీసుకున్నాడు అనమాట, రిటర్న్ తీసుకున్నాడు, ఉపసంహరించుకున్నాడు. వార్షిక లాభం చూసుకున్నట్లయితే ఎంతండి 22,500లో సి వాటా చూసుకున్నట్లయితే 8,000 అండి. అయితే సి వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది ఎంత అంటే X కనుక్కోవాలండి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారండి ఇందులో? ముగ్గురు ఉన్నారండి. ఎవరు? ఏ, బి, సి ముగ్గురు ఉన్నారండి. ఏ ఎంత పెట్టుబడి పెట్టాడంటే 2,400 పెట్టుబడి పెట్టాడు. బి 3,600 పెట్టుబడి పెట్టాడు. సి తెలియదండి, X పెట్టాడు. చూడండి, వ్యాపారంలో ప్రారంభించారు. 4 నెలల తర్వాత సి చేరాడండి. చేరగా 8 నెలల తర్వాత బి ఎంత తీసుకున్నాడంటే 600 ఉపసంహరించుకున్నాడండి. వార్షిక లాభం చూసి ఎంత అండి? వార్షిక అనగానే 12. ఇక్కడ ఏ అనే వ్యక్తికి అక్కడ మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆడు 12 నెలలు కంటిన్యూ చేస్తాడండి. బి అనే వ్యక్తి చూసుకున్నట్లయితే ఏమన్నాడండి 8 నెలల తర్వాత వీళ్ళిద్దరు ప్రారంభించారండి. 8 నెలల తర్వాత అంటే 8 నెలల వరకు ఇదే పెట్టుబడి ఉందండి. తర్వాత ఏం చేసుకున్నాడంటే 600 తగ్గించాడండి. అంటే ఇంకెంత ఉంటుందండి? 3,000 ఉంటుందండి. ఈ 3,000 ఇంటూ ఇంకెన్ని నెలలు ఉందండి? 4 నెలలు ఉంటుంది, కంటిన్యూ చేస్తాడండి. ఇప్పుడు సి చూసుకున్నట్లయితే సి ఎంత అంటే 4 నెలల తర్వాత చేరాడండి. అంటే 4 నెలల తర్వాత అంటే 4 నెలల చివరిలో అంటే 4 నెలల తర్వాత చేరాడండి. 4 నెలల తర్వాత చేరాడంటే మరి అర్థం ఏంటంటే 8 నెలలు కంటిన్యూ చేస్తాడు కాబట్టి X ఇంటూ 8 అనమాట. ఇది X గా తీసుకోండి, X ఇంటూ 8 అండి. ఓకేనండి. ఇంకేమైనా డేటా మర్చిమో మళ్ళీ మర్చిపోలేదండి. కాబట్టి ఇప్పుడు పెట్టుబడి అయిపోయింది, కాలం అయిపోయిందండి. లాభాల నిష్పత్తి చూడండి. ఇక్కడ అన్ని కూడా ఏ టేబుల్ తో క్యాన్సిల్ అయితే అది క్యాన్సిల్ చేయండి. ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ చేద్దామంటే ఇక్కడ జీరోస్ మనకి ఇక్కడ లేవు, ఇక్కడ క్యాన్సిల్ చేయడం కావదు. 4 టేబుల్స్ చూడండి. 4 1s, 4 తో 4 2s, 4 తో 4 2s, 4 తో 4 3s అండి. మిగిలినంత మల్టిప్లై చేసండి. 3 ఇంటూ 24 అండి. అంటే ఏమవుతుందండి 00, 3 4s 12, 3 2s 8 అంటే సారీ 3 2s 6 అండి. 6 ప్లస్ 2 1 అంటే 7 ఈస్ 2. ఇక్కడ 3,600 ఇంటూ 2 అంటే ఇక్కడ 3,000. 3,600 అంటే 7,200 అండి. 7,200 ప్లస్ ఇదొక 3,000 అంటే 10,200 అండి. ఇదేమవుతుంది 2x అవుతుంది. 2x. ఇప్పుడు మనం ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఎంత అంటే ఇది ఇచ్చాడండి. మొత్తం ప్లస్ చేస్తే అంత అవుతుందని చూడండి ఒకసారి. మొత్తం ప్లస్ చేసే కంటే ముందు 2 తో క్యాన్సిల్ అయిపోయింది. 2 క్యాన్సిల్ చేసాను. 2 తో 2 5s 2 1s 2 0 అంటే 5,100. 2 తో 2 3,600 ఇలా ఉంచండి. ఇప్పుడు మొత్తం ఇదంతా ప్లస్ చేసి మరి దీనికి సమానం చేయాలి. అందులో ఎవరిదండి? సి వాట్ అంటే X, ఇది దీనికి సమానం చేయాలి. ఈ రెండు మనం ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ నేను చేస్తాను. X కదండి, ఎవరండి? సి వాట్ X కాబట్టి X పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 8,000 అండి. మొత్తం ఎంత అండి? మొత్తం చూసుకున్నట్లయితే 3,600 ప్లస్ 5,000 అండి. అంటే 3 ప్లస్ 5 అంటే 8,000, 8,700 అవుతుందండి. 8,700 ప్లస్ ఎక్స్ అనమాట. అంటే 8,700 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 22,500 అండి. 22,500. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, అంటే ఎక్స్ వాల్యూ వస్తుందండి. ఇక్కడ మనకి ప్లేస్ సరిపోదు కాబట్టి మరొక షీట్ తీసుకుంటాను, తీసుకొని చేస్తాను చూడండి. ఎంతంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8,000 అండి, మరియు 8,700 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 22,500 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుందండి? ఎక్స్ ఇంటూ 22,500 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 8,000 ఇంటూ 8700 ప్లస్ ఎక్స్ అవుతుందండి. ఇందులో ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయండి. ఇంకా మనం 5 తో చూసుకున్నట్లయితే 5 4 5 5 అండి. 5 తో చూసుకున్నట్లయితే 5 తో 5 1 5, ఇంకా మనకు 30 ఉంటుంది. 5 3 5 6 30 అండి. 16 వచ్చింది అనమాట. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతే చేయండి, లేకపోతే అలా ఉంచండి. 45 ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి? 45x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి? 16x అవుతుందండి. ప్లస్ ఇక్కడ 16 అంటే ఇది మల్టిప్లై చేసండి. 16 0 0 16 0 0 16 7 చూడండి. 16 7 ఎంత అండి? 102 కాబట్టి 112 కాబట్టి 112 అంటే 2 వస్తుంది, 11 ఉందండి. 16 8s అండి. 16 8s మనకు 128 ప్లస్ ఇది ఒక 12 అండి, 11 అండి. 128 ప్లస్ 11 అంటే మనకి ఎంత వస్తుందండి? 139 వస్తుందండి. ఓకే, 139 చూద్దాం. ఈ 16x ఇటు పంపించండి అంటే ఏమవుద్దండి? 45 మైనస్ 16 అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు 139,200. ఈ రెండు మైనస్ చేశారు అనుకోండి,
5 నుంచి మనం 6 మైనస్ చేయడానికి 9 అంటే ఇక్కడ 3 ఉంటుంది. 3 మైనస్ 1 అంటే 2 అంటే 29x is equal to 139200. మరి x is equal to ఏమవుతుందండి? 139200 by 29 అవుతుందండి. ఇక్కడ చివరిలో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఆప్షన్లో మనకు 2 సున్నాలు వచ్చే అవకాశం ఉందండి. 2 సున్నాలు వచ్చేవన్నీ అన్నీ ఇక్కడ ఉన్నాయండి, కాబట్టి గుర్తుపట్టలేము. ఒకసారి చూద్దాం. ఇలా వచ్చింది మనకి 139200 by 29 అండి. ఇప్పుడు ఈ 2 సున్నాలు కూడా ఆన్సర్లో వచ్చేస్తాయండి. 2 సున్నాలు అలా ఉంచండి, ఎందుకంటే మనం 29లో మనకి 5లు కానీ 2లు కానీ లేవు కాబట్టి 2 zeros కంపల్సరీ అండి. ఇక్కడ మిగిలిన చూడండి, ఇది 9 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుందండి? 9 టేబుల్లో 9 8 వస్తుందండి. ఇంకెక్కడైనా వస్తుందో? రావట్లేదండి. అంటే ఇక్కడ 8 వచ్చే అవకాశం ఉందండి. 2 నెంబర్లు అయిపోయాయండి. ఇంకా మనకి ఎంత ఉందండి? 13 ఉందండి. దీని అప్రాక్సిమేట్ వాల్యూ చూసుకున్నట్లయితే 30గా తీసుకోవచ్చు కాబట్టి 34 3 4 12 అండి. 3 5 15 ఎక్కువ అయిపోద్దండి. 3 4 12 కాబట్టి 4 పడుతుందండి. అంటే 4800 రూపీస్ అవుతుందండి. 4800 ఉందా లేదు చూడండి ఆప్షన్లో. 4800 ఉందండి. డీలో ఉందండి. డి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి, 4800 కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఇక్కడ 4800. ఒకసారి డివిజన్ చేసుకోండి నార్మల్గా. 29తో డివిజన్ చేయగలిగితే చేయండి, లేదంటే నేను చెప్పిన విధానం మీరు అలవాటు చేసుకోండి. ఇక్కడ 2 సున్నాలు మనకు మిగిలిపోయండి. కింద బైలో 29 అంటే ఈ 0 పోవాలంటే మనకు 2 కానీ 5 కానీ ఉండాలండి. ఇక్కడ కింద లేవు కాబట్టి 2 అంటే ఇది ఉంది అనుకోగలరు. అందులో విడదీస్తే 2 5 అనమాట. అంటే 2 టేబుల్తో కానీ 5 టేబుల్తో కానీ పోయింది అనుకోండి, 0 క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంది. 0 క్యాన్సల్ అవ్వదు కాబట్టి 0 బయట వేస్తాను నేను. నెక్స్ట్ ఇంక మనకు 1392 మాత్రం ఉంది. 9 టేబుల్లో ఇక్కడ చివరి యూనిట్ డిజిట్ మనం చెక్ చేసుకున్నట్లయితే 9 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ 8 వచ్చినప్పుడు ఉంటుంది కాబట్టి 8 వేస్తామంటే అప్పుడు 2 నెంబర్స్ తీసండి 13 ఉందండి. దీన్ని రౌండ్ అప్ చేసినట్లయితే రౌండ్ అప్ చేయండి, ఎలాగైనా రౌండ్ అప్ చేస్తే 30 అవుతుంది. అంటే 10 డిజిట్లు ఏముందండి? 3 ఉందండి. 3 టేబుల్తో 3 4 12 అంటే 3 5 15 ఎక్కువ అయిపోతుందండి. కాబట్టి 3 4 తీసుకోండి. 3 4 తీసుకుంటే మనకు 48 అంటే 4800 వస్తుందండి. అంటే 4800 వస్తుందండి. కాబట్టి దీంతో దీన్ని డివిజన్ చేస్తే 4800 ఖచ్చితంగా ఆన్సర్ అవుతుందండి. మీరు ఒకసారి డివిజన్ చేసి చూడండి. ఈ టెక్నిక్ అనేది 100% పనిచేస్తుందండి. ఇది ఎగ్జాక్ట్ గా డివిజన్ అనేది మాత్రమే, అప్రాక్సిమేషన్ పనిచేయదు. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ మనకి ఏమైందంటే డి కరెక్ట్ ఆన్సర్ అయిందండి. ఓకేనండి, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 64 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. మనకి పార్ట్నర్షిప్ లో చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీకి సంబంధించిన పార్ట్నర్షిప్ లో 64 క్వశ్చన్స్ పూర్తి ఉన్నాయి. 64 క్వశ్చన్స్ కూడా ఈ రోజుతో కంప్లీట్ అయిపోయి మనం నెక్స్ట్ క్లాస్ లో దాని తర్వాత టాపిక్ మనం చూద్దాం. ఓకేనండి, అయితే పార్ట్నర్షిప్ అనేది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ అండ్ కష్టమైన టాపిక్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం ఈ వీడియోస్ అనేది 2 times చూడడానికి ప్రయత్నించండి. తర్వాత మీకు నచ్చిన పుస్తకాల్లో చూసి అవి మీరు ఈ టెక్నిక్స్ ఉపయోగించి చేయగలుగుతున్నారా లేదనేది మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనండి, చాలా చాలా యూస్ఫుల్ టెక్నిక్స్ అండి ఇవి. ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటే మీకు చాలా సింపుల్ గా అయిపోతుందండి ఆన్సర్. లేదనుకుంటే మీరు ఇంతకుముందు మీరు కోచింగ్ సెంటర్ లో విన్నది కానీ లేదా ఆర్ఎస్ఎల్ బుక్ వెనకున్న ఆన్సర్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే టైం వేస్ట్ అవుతుందండి. అలా ప్రిపేర్ అవ్వద్దు. ఈ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. ఓకేనండి. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం మన గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.